మన ఛానల్లో లావా నుంచి వెళ్ళి ఒక బ్యాక్ సైడ్ స్క్రీన్ పెట్టుకొని ఒక ఫోన్ వస్తుందని చెప్పేసి ఒకసారి మాట్లాడుకున్నాం కదా. ఆ ఫోన్ వచ్చేసింది. ఆ ఫోన్ ఏంటి అంటే లావా బ్లేజ్ డో 3. ఇది మనకు జనవరి 19 తారీఖు అయితే లాంచ్ అయితే చేసిరు. జస్ట్ ఇది 16,990 రూపాయలకు వస్తుంది. ఈ ఫోన్ గురించి ఒకసారి ఫుల్ స్పెసిఫికేషన్స్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ప్రాసెసర్, దీనిలో ప్రాసెసర్ చూసుకుంటే మేటెక్ సంబంధించిన మేటెక్ డైమెన్సిటీ 7060 యూజ్ చేశారు. హెవీ ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే పెద్ద పెద్ద గేమ్స్ అయితే హ్యాండిల్ అయ్యేది. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే దీంట్లో మనకు రెండు డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి ముందు ఒకటి ఉంటుంది, ఒకటి వెనకాల కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం మెయిన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాము. ఈ 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ ఉన్న డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ చిన్న డిస్ప్లే ఈ 1.6 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్ లో బ్యాక్ సైడ్ డిస్ప్లే తీసుకొస్తున్న ఫోన్ అంటే ఒక లావా అని అనుకోవచ్చు. అట్లనే నెక్స్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్యాక్ సైడ్ 50 MP కెమెరాతో వస్తుంది. దీంతో మనము 2K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ చూసుకుంటే మాత్రం 8 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీంతో కూడా మనం 2K 30 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫైనల్ గా బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 5000 mAh బ్యాటరీ, అట్లనే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. సో ఇది ఓవరాల్ గా లావా బ్లేజ్ డ్యూ 3 గురించి. దీని గురించి మన ఛానల్ లాంగ్ కూడా ఇస్తా, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.